బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టలక్ష్మి ప్రాప్తిరస్తుమా. గురుగారు, విజయదశమి 9-10 రోజులు అమ్మవారు ప్రతి ఒక్క చెడుతో పోరాడి గెలిచిన రోజు. మరి విజయదశమి ఏ విధంగా జరుపుకోవాలి ఏంటండి? శ్రీమాత్రే నమః. శమీ శమీయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని ఎంత ఎక్కువసార్లు చదువుకుంటే అంత విశేషం. శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇక్కడ చాలామందికి విజయదశమి రోగానే రావణ సంహరణ గుర్తొస్తుంటుంది. అసలు రావణాసురుడికి విజయదశమి సంబంధం ఎక్కడుంది అనేటువంటి నానుడు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే చెడు మీద మంచి అనేది విజయాన్ని సాధించినటువంటి కారణం చేత కొంతమందికి ఆ సమయంలో రావణ సంహారం జరిగినటువంటి భావన కొంతమందికి, ఈ యొక్క శ్రీలంక వాసులందరికీ కూడా, తమిళనాడు వాసు కొంతమందికి రావణ సంహారం ఈరోజు జరిగినటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. రావణ సంహారం దసరా ఎప్పుడు జరగలేదు. అయితే ఇక్కడ శమీ చెట్టుకి అంటే జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేస్తారు అని అంటే, జమ్మి చెట్టు పూర్వవృత్తాంతాన్ని, భగవంతుని యొక్క పూర్వవృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి మహత్తరమైనటువంటి ఒక చెట్టు. అంటే దుర్యోధనులని అంటే చెడుని నాశనం చేయడానికి కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత ఈ పాండవులందరూ కూడా ఈ యొక్క అజ్ఞాతవాసము చేయడానికి పూనుకుంటున్నప్పుడు, అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి, వీళ్ళ ఆయుధాలని తీసుకెళ్తే గుర్తుపడతారు అందరూ కూడా. మరి అలాంటి సమయంలో మరి ఎలా చేయాలి మనం అని చెప్పేసి ఎక్కడ పెట్టాలనేటువంటి భావనతో వాళ్ళ యొక్క కృష్ణుడి యొక్క అన్ని బృహత్తర ప్రణాళిక అంతా కూడా ఒకళ్ళు వింటారు. ఎవరు? జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు వినగానే స్వామి తప్పుగా అనుకోదని చెప్పేసి జమ్మి చెట్టు వచ్చేసి నేను మీ యొక్క ఆయుధాలను నేను దాచిపెట్టగలను అని చెప్పేసినప్పుడు ఆ యొక్క ముళ్ళ చెట్టు అంటే జమ్మి చెట్టు అంతా ముళ్ళుగా ఉంటుంది, ఎక్కడ ముట్టుకున్న ముళ్ళు ఉంటాయి. ఆ జమ్మి చెట్టు మీద మనం జాగ్రత్తగా చివరన జాగ్రత్తగా అంచుల మీద దాచిపెట్టేసి అజ్ఞాతవాసం చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. అంతవరకు భద్రంగా, అంటే గాంధీవం ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు. అవి ఎవరి దృష్టి పడినా అది చాలా పవిత్రత కోల్పోతాయి. అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి చేతి ముట్టుకుంటే వాళ్ళ చేతికి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన దుర్భేద్యమైనటువంటి ఆయుధాలని సంవత్సరం పాటు కాపాడినటువంటి జమ్మి చెట్టుకి కృష్ణుడు వరమిస్తాడు. ఎవరైతే నిన్ను ముట్టుకుంటారో, ఎవరైతే నిన్ను స్పర్శ చేస్తారో, నిన్ను స్పర్శ చేసి రామనామస్మరణ చేస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ దినము నుంచి అంటే ఆ రోజు ఎప్పుడైంది మనకి ఈ యొక్క ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అది జరిగింది. కాబట్టి ఆ రోజునే అమ్మవారికి విజయోత్సవం. అంటే ఒక కాలంలో అమ్మవారి విజయోత్సవం, ఒక కాలంలో ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క ఆయుధం దాచిపెట్టడం, ఒక యుగంలో ఇదే రోజున రావణ సంహారం జరగడం. ఇవన్నీ కాకతాళీయం జరిగింది. కాబట్టి ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున మనకి దుర్గమ్మ వారి ఉత్సవం జరిగినప్పటికీ రావణ సంహరణకి రావణి దహనాన్ని, అలాగే కృష్ణుడి యొక్క అంశతో కృష్ణుడి యొక్క అనుగ్రహంతో జమ్మి చెట్టు యొక్క అంటే జమ్మి వృక్షం యొక్క పుణ్యఫలాన్ని పొందుకోవడానికి అక్కడ మనం ఈ జమ్మి ఆకుని తీసుకొని శమీ దేవుడికి పూజ చేయాలంటే ఆ జమ్మి చెట్టుకి పూజ చేయాలి. మనం ఆ జమ్మి చెట్టుని ఎక్కడ పూజ చేయాలి? మనం కొమ్మలు తీసుకొచ్చేసి మన ఊళ్ళలో పెట్టుకుంటున్నాం కాదు. ప్రజలందరూ కూడా ఊరి నుంచి గ్రామంలో బయటికి వెళ్ళాలి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఇక్కడ సంప్రదాయబద్ధంగా ఒకటి మనం బతుకమ్మని మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. బతుకమ్మ పండుగని, బతుకమ్మని ఉద్వాసం చెప్పిన తర్వాత ఇంటి ఆడపడుచు కదా, ఆడపడుచు వెళ్ళిపోయి చెప్పేసి జానపదులందరూ కూడా అంటే జనాలందరూ కూడా ఊరి బయటికి వెళ్ళి అమ్మవారిని సాగనంపుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అది కొంతమంది అష్టమి రోజు చేస్తారు, కొంత నవమి రోజు చేస్తారు. ఇక్కడ దశమి రోజు కూడా వెళ్ళిన అమ్మవారిని చూడడానికి, అమ్మవారు ఇక్కడే ఉందేమో మనం పిలుద్దాం మళ్ళీ అనేటువంటి భావనతో ఈ ఊరందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఉత్సవాదైన తర్వాత వీళ్ళందరూ అడవికి ఎందుకు వెళ్తారంటే అనేకమైనటువంటి పశుపక్షాదులకి ఆహారం పెట్టడానికి ఉత్సవంగా వెళ్తారు. కాబట్టి ఊరి బయటికి వెళ్ళి వృక్ష సంపదను వృద్ధి చేయడానికి పరోక్షంగా భౌతిక ఆలోచన ఇది. అంటే ఆ పశువులవన్నీ కూడా అడవికి వెళ్ళి అడవికి దగ్గరగా ఏం కావాలో చూడడానికి వెళ్తూ ఉంటారు. అలా అడవిని శుభ్రం చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ శమీ వృక్షానికి పూజ చేసి అక్కడ అందరూ కూడా శమీ చెట్టుకి ప్రదక్షిణ చేసి తమ కోరికలు ఉన్నటువంటి వాటిని అక్కడ స్వామివారికి అర్పణ చేస్తే కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. రామనామ స్మరణ వల్ల మనకి అనుకున్నది విజయం దక్కుతున్న భావనతో ఆ శమీ వృక్షానికి పూజ చేస్తారు. సాయంకాల సమయంలో వెళ్ళాలి. మధ్యాహ్నం పొద్దున మనం పూజ చేసుకున్నాం, అమ్మవారి కలశోద్వాసన అయిపోయింది, నీళ్లు చల్లుకున్నాం, ఆశీర్వాదం తీసుకున్నాం, మధ్యాహ్నం బ్రహ్మాండంగా అందరితో కలిసి భోజనం చేసాం. ఆ భోజనం అయిపోయి సాయంత్రం తాంబూలాలు వేసుకొని మెల్లిగా ఊరంతా ప్రయాణం చేసి ఇంట్లో అందరూ కూడా
పశువులు పక్షులు అన్నీ కూడా ఊరి బయటికి వెళ్ళి ఉత్తరమొప్పినటువంటి శమి వృక్షానికి వెళ్ళి పూజ చేసి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ సంధ్యవేళ పడిన తర్వాత అందరూ కూడా మళ్ళీ గ్రామంలోకి వచ్చి ఉత్సవం జరుపుకోవడం, అమ్మవారి స్తోత్రాలు వినడం అన్ని కూడా చేసేటువంటి మహత్తరమైన పండుగ ఈ దసరా సందర్భంగా చేయబడుతుంది. కాబట్టి ఈ రాజరాజేశ్వరి దేవి అలంకరణతో దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందుకొని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఈ యొక్క విజయదశమి పర్వదినం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. For more videos like this, subscribe Big TV channel.